అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ దయ్యాల ఆట. రచయిత ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, రామభద్రపురం సంత నుండి బయలుదేరిన సోమరాజు, అతని భార్య రామతిలకం సాయంత్రం అయ్యేటప్పటికి నిండుగా ప్రవహిస్తున్న ఒక ఏటి ప్రాంతాన్ని చేరారు. అప్పటికి ఆకాశమంతా మేఘాలు కమ్మి ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే తమ ఊరు కోటవలస 2 కోసుల దూరం ఉన్నది. ఈ లోపల వర్షం తప్పేటట్టు లేదు. ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్లకు ఏటివారగా ఒక పాతబడిన ఇల్లు కనిపించింది. తమ చేతి సంచులతో భార్యాభర్తలిద్దరూ ఆ ఇంటికి వెళ్ళారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో టపటపమని చినుకులతో వాన ప్రారంభమైంది. తన చేతి సంచిలోంచి తను సంతలో కొన్న కొండచీపురు తీసి ఆ ఇంటిలోని ఒక గది నేల తుడిచింది రామతిలకం. భార్యాభర్తలిద్దరూ తమ చేతి సంచులను ఒక గోడమూల ఉంచి అక్కడే చితికిలబడ్డారు. బయట ఉరుములతో మెరుపులతో వర్షం మరింత ఉధృతమైంది. ఇంటిపైన కప్పిన దోనె పెంకులు అక్కడక్కడా పగిలిపోవటంతో వాన చినుకులు లోపల పడసాగాయి. సోమరాజు కూర్చున్న చోటు నుంచి లేచి గది కిటికీలోంచి బయటకి చూస్తూ, బాగా చీకటి పడిపోయింది. వర్షం తగ్గినా ఈ చీకట్లో దారి వెతుక్కుంటూ నడవడం కష్టం అన్నాడు. 1 గంట తర్వాత వాన తగ్గింది. ఇంటి చుట్టూ చేరిన నీటిలోంచి కప్పలు బెకబెకలు ప్రారంభించాయి. దూరంగా నక్క కూతలు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో వాళ్లకు భయం వేయసాగింది. హఠాత్తుగా వాళ్ల కళ్ళ ముందు ఏవో కాంతులు కనిపించాయి. ఆ భార్యాభర్తలు భయంతో కళ్ళు మూసుకొని తెరిచేంతలో వాళ్ల ముందు 3 దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి వాళ్ళు భయంతో వణకసాగారు. అప్పుడు దయ్యాల్లో ఒకటి, భయపడకండి, మా వల్ల మీకెలాంటి హాని జరగదు. కాలక్షేపం కోసం మీతో ఒక ఆట ఆడతాం అన్నది. దయ్యాలతో ఆట అనేసరికి భార్యాభర్తలకు మరింత భయం పుట్టుకున్నది. గది అంతా ఒక వింత కాంతితో వెలిగిపోతున్నది. ఆ దయ్యం మళ్ళీ సోమరాజుతో, నువ్వు జాగ్రత్తగా విను, మేం ముగ్గురం అచ్చం నీ పెళ్ళాంలా తయారవుతాం. అప్పుడు మా నలుగురిలో నీ పెళ్ళాం ఎవరో మాట్లాడకుండా నువ్వు పోల్చుకోవాలి అన్నది. అంతలో గదిలో వెలుగుపోయి చీకటి ఆక్రమించుకున్నది. తరువాత కొద్ది క్షణాల్లోనే వెలుతురు వచ్చింది. ఇప్పుడు సోమరాజు ఎదురుగా 4 యువతులు నిలబడి ఉన్నారు. అందరూ రామతిలకంలాగే కనిపిస్తున్నారు. సోమరాజు వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. అందులో ఎవరు తన భార్యో పోల్చటం అతనికి సాధ్యపడలేదు. గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు. ఉన్నట్లుండి 4 నాట్యం చేయడం ప్రారంభించారు. తన భార్యకి నాట్యం చేయడం ఎలా వచ్చింది అన్న అనుమానం కలిగిన సోమరాజుకి మరుక్షణంలోనే ఇదంతా దయ్యాల మాయ అని తెలిసిపోయింది. కొద్దిసేపటి తరువాత దయ్యాలు 3 తమ తమ రూపాలు ధరించాయి. ఏమండి అంటూ రామతిలకం సోమరాజు దగ్గరకు వచ్చి నిలబడింది. సోమరాజు ఆమెకేసి అనుమానంగా చూడసాగాడు. అప్పుడు దయ్యాల్లో ఒకటి పెద్దగా నవ్వి, భయపడకు, ఆమె నీ పెళ్ళామే అన్నది. ఆ దయ్యమే ఈసారి రామతిలకంతో, అమ్మాయి, ఇప్పుడు మేము నీ భర్త రూపం ధరిస్తాము. అతను మేము కలిసి ఉంటే నీ భర్త ఎవరో పోల్చుకోవాలి అన్నది. రామతిలకానికి ముచ్చెమటలు పొయ్యసాగాయి. మరొకసారి గది అంతా అంధకారం అయింది. కొద్ది క్షణాల్లో వెలుతురు వచ్చింది. రామతిలకం ఎదుట సోమరాజు రూపంలో 4 నిలబడి ఉన్నారు. రామతిలకం వాళ్ళకేసి చూస్తున్నంతలో ఆమెకొక చక్కని ఆలోచన వచ్చింది. ఆమె వాళ్లతో, చూడండి, ఈ మధ్య నా భర్త నాకొక నగ చేయించాడు. అది ఉంగరమా, ముక్కుపుడక, జూకాలా, గాజులా? మీలో ఎవరు ఏది అనుకుంటే అది మీ అరచేతి మీద రాసి చూపించండి. నేను వెంటనే నా భర్త ఎవరో చెప్పగలను అన్నది. ఏమమ్మాయి,
నువ్వు చాలా గడుసుదానిలా ఉన్నావే, అరచేతి మీద రాసి చూపమంటున్నావు. నీ భర్త అరచేతిలో ఏదైనా పుట్టుమచ్చ ఉండి ఉంటుంది. అది చూసి నీ భర్తను పోల్చుకుందామనుకుంటున్నావు, అవునా అని అడిగింది ఒక దయ్యం. ఉట్టినే అనుమానపడకు, కావాలంటే మీ నలుగురు అరచేతులు పరీక్షించుకోండి అన్నది రామతిలకం ధైర్యంగా. అయితే ఆ నగ ఏదో నీ భర్తకే తెలుస్తుందని ఎత్తుగడ వేశావు. నేను ఎలాగూ బయటపడ్డాను కదా, మిగిలిన ముగ్గురిలో నీ భర్త ఎవరో పోల్చుకో అన్నది దయ్యం. ఆ దయ్యమే మిగిలిన ముగ్గురు అరచేతులలో రాసుకోవడానికి అవసరం అయిన ద్రవము కలంపుల్లా ఏర్పాటు చేసింది. సోమరాజులా ఉన్న మిగిలిన ముగ్గురు కలంపుల్లను ద్రవంలో ముంచి ఏదో రాశారు. మొదట ఒకడు తన అరచేతిని రామతిలకానికి చూపించాడు. దానిలో ముక్కు పుడక అని రాసి ఉంది. రెండవ వాడి అరచేతిలో కూడా ముక్కు పుడకనే ఉన్నది. మూడవ వాడి అరచేతిలోనూ అదే. ఇప్పుడు చెప్పు, నీ భర్త ఎవరో అంటూ రాయటానికి ఏర్పాటు చేసిన దయ్యం బిగ్గరగా నవ్వింది. రామతిలకం చిరునవ్వు నవ్వుతూ, దయ్యాలలో మీరు మంచివారిలా ఉన్నారు. అందువల్లనే మీరు మమ్మల్ని అల్లరి పెట్టకుండా సరదాగా ఆటలతో ఆట పట్టిద్దామనుకుంటున్నారు. మీ మాయచేత నా భర్త మనస్సు వశం చేసుకొని అందరూ ముక్కు పుడక అని రాసేటట్లు చేశారు. కానీ ఒక విషయం మీరు గమనించలేకపోయారు అన్నది. ఏమిటా విషయం అని అడిగింది దయ్యం. నా భర్త ఏదైనా రాసే ముందు దేవుడి పేరు మీద ఒక చుక్క పెట్టి తరువాత రాస్తాడు. అది ఆయన అలవాటు. మీ వశీకరణం ఆ దేవుడి విషయంలో పని చెయ్యలేకపోయింది. అరచేతిలో చుక్క ఉన్న ఆయనే నా భర్త అంటూ తన భర్తను చూపించింది రామతిలకం. అరచేతిలో దేవుడా? అమ్మో, దేవుడి ముందు మా ఆటలు సాగవు అంటూ దయ్యాలు మాయమైపోయాయి. తన భార్య తెలివితేటల వల్ల దయ్యాల పీడ విరగడైనందుకు ఆమెను మెచ్చుకున్నాడు సోమరాజు. వాళ్ళు ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారుతుండగా తమ ఊరి వైపు ప్రయాణం సాగించారు. కథ కంచికి మనం మరో కథలోకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.